95% మేనిఫెస్టోని అమలుపరిచిన తొలి రాజకీయ నాయకుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో డిబేట్ పెడదామంటే రండి. ఎన్నికల సమయం వచ్చింది, మేము మాట్లాడతాం. మా మాటల్లో ఒక్క మాట అబద్ధమైన మీరు చెప్పండి, కానీ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే వాటిలో 95% అబద్ధాలు ఉంటాయని నేను నిరూపిస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన ప్రజలను నమ్ముకుని ప్రజలకు ప్రత్యక్షంగా ధనాన్ని పంపిణీ చేసి ప్రజల కోసం పనిచేస్తూ ఓ చక్కటి వ్యవస్థలను రాజకీయ రంగంలోకి సమాజంలోకి తెస్తే, చంద్రబాబు నాయుడు తప్పుడు వ్యవస్థలను తీసుకొచ్చి దోచుకొని తిని దిగిపోయిన వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆ మాయలో, ఆ భ్రమలో ఇంకా బ్రతుకుతూనే ఉన్నాడు. తాను కాబోయే ముఖ్యమంత్రి అని, నేను ముఖ్యమంత్రిని అవుతానని, నేను వస్తే అది బిగుతాను ఇది బిగుతానని. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. మరి చంద్రబాబు నాయుడు ఏమేం చేశాడో కూడా మేము రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమేం చేశాడు? జన్మభూమి కమిటీలు అనే పేరుతో గ్రామాల్లో దోపిడీ దొంగల ముఠాలను పెట్టాడు. పెన్షన్ కావాలంటే లంచం, బాత్రూమ్లు కావాలంటే లంచం, చిన్న సర్టిఫికెట్ కావాలంటే లంచం. ఇళ్లలో ఏ అవసరాలు కావాల్సి వచ్చినా ఆ ఊర్లో ఉన్న జన్మభూమి కమిటీలు 7 మంది సంతకాలు పెడితేనే ప్రభుత్వం యొక్క పథకాలు అమలు పడినాయి. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థలే లేవు. దానికి ప్యారలల్ గా వాలంటరీ వ్యవస్థ వచ్చింది, డోర్ డెలివరీ సిస్టమ్ వచ్చింది. పేదవాడికి ప్రత్యక్షంగా వెళ్లి వాలంటరీ వ్యవస్థ ద్వారా సహాయం జరుగుతుంది. నీరు చెట్టు పేరుతో నీ కార్యకర్తలకు మట్టిని దోచుకొని అమ్ముకున్న దొంగల ముఠా అసలు బందిపోటు నువ్వు కాదా? ఒక 100 రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్ట్ పనులను 100 రూపాయలకి ఎస్కలేట్ చేసి కాంట్రాక్టులకు ప్రభుత్వ సొమ్ముని ఖజానాన్ని దోచిన దొంగవి నువ్వు కాదా? ఒక ఫేక్ రాజధాని నిర్మాణం చేయటం కోసం ఫేక్ దేశాలన్నీ తిరిగి ఫేక్ ప్రయాణపు ఖర్చులన్నీ పెట్టి ఫేక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన అసలు దోపిడీదారుడి బందిపోటు నువ్వు కాదా? నీ ఒంటి నిండా జబ్బులతో పాటు నీ ఒంటి నిండా స్కాములే ఉన్నాయి బాబు, స్కాముల బాబు. స్కిల్ స్కామ్ కానివ్వండి, ఫైబర్ నెట్ స్కామ్ కానివ్వండి, రాజధాని రింగ్ రోడ్డు స్కామ్ కానివ్వండి, కరకట్ట మీద నువ్వు నిర్మించుకున్న ఇంటి యొక్క స్కామ్ కానివ్వండి, ఇలా స్కాముల బాబుగా నువ్వు మిగిలిపోయావు. నీ జీవితం అంతా నీకు చెప్పుకోవడానికి ఏ మైలు రాయి లేదు, ఏ పునాది రాయి లేదు. అందుకే ఇప్పుడు గులకరాళ్ళను నమ్ముకున్నావు, గులకరాళ్ల రాజకీయాన్ని మొదలుపెట్టావు. నీ బతుకు చెడ. నీ జీవితం అసూయతో, పగతో, వెన్నుపోట్లతో, పగతో, ప్రతీకారంతో, కుళ్ళుతో, కుట్రతో నిండిపోయి ఒళ్ళంతా జబ్బులు మయమైపోయి కురు వృద్ధుడు అయిపోయి ముసలివాడి అయిపోయి ఏం మాట్లాడుతున్నావో మైక్ ముందుకెళ్లి ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నువ్వు ఒక నరరూప రాక్షసుడివి. నీ నైజం ఈ సమాజంలో అల్లర్లుంటే, గొడవలుంటే, కులాల మధ్యలో చిచ్చుంటే, ప్రాంతాల మధ్యలో చిచ్చుంటే ఎప్పుడు నీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఇది ఒక వేదికగా ఇలాంటి సందర్భాలను సృష్టించిన నరరూప రాక్షసుడివి. నీ నరరూప రాక్షస తత్వానికి పోలికలతో ఇంకొక 7 కూడా ఉన్నారు. మీరంతా ఒకటే తాను ముక్కలు, ఒకటే రకం పక్షులు, అందుకే ఒకే చెట్టు మీదకి ఎక్కినాయి. అదొకటి నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, TV5, అలాగనే పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, నేను చెబుతున్నాను మిత్రులారా, రాష్ట్ర ప్రజలారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారిపోయాడు. ఆయన సమాజంలో, సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఓ రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కానీ, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, అతని వ్యవహార శైలి కానీ పూర్తిగా రాజ్యాంగ విరోధం. సమాజానికి చేటు, సమాజానికి పొట్టిన చేడ పురుగులు వీళ్ళు. అలాగనే కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు, పక్క పార్టీలోకి పంపించేశాడు, బీజేపీలోకి, తదితర ప్రాంతాల్లోకి. వీళ్ళందరూ కలిసి జన్మభూమి కమిటీల పేర్లతో గ్రామాల్లో జరుగుతున్న దోపిడీ ముఠాలు, ఈ ముఠాలు అన్ని కలిసి జట్టు కట్టి సమాజాన్ని దోచుకొని సమాజం మీద దాడి చేస్తుంటే పేదవాళ్ళందరూ కూడబలుక్కొని ఇలా కాదు, మనకొకడు కావాలి, ఆ ఒక్కడికి నీతితో, నిజాయితీతో, ధర్మంతో పరిపాలించే దమ్ము, ధైర్యం ఉండాలి,
ఎవరైతే ఈ మీడియా సంస్థలు కార్పొరేట్ శక్తులు చంద్రబాబు నాయుడు లాంటి వాడు చేస్తున్న దాడి